నమస్తే అండి, ఈరోజు మీకు ఒక ఈజీ వంటతో వచ్చాను. అదే అండి పప్పు క్యాబేజ్ అండి. ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా. ఇంత గ్లాస్తో కందిపప్పు ఈ విధంగా నానబెట్టుకున్నాను 1 గంట ముందు. దీనికి కావాల్సిన వస్తువులు చూపిస్తాను చూడండి. క్యాబేజు, టమాటాలు, ఒక చిన్న సైజు టమాటాలు ఒక 5 తీసుకున్నాను, పెద్ద ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఇంకా జీలకర్ర, కొద్దిగా ఒక నేరేడు పండు అంత సైజు చింతపండు వేస్తామండి. దీనికి కావాల్సిన వస్తువులు ఇన్ని ఉంటే చాలండి, ఈజీగా చేసుకునేసేయచ్చు, రుచికరమైన. ఇదిగోండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. టమాటాలు, ఎర్రగడ్డ, క్యాబేజు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు అండి, ఒక 10 పాయలు, తెల్లగడ్డలు, పసుపు, జీలకర్ర ఒక 1/2 స్పూన్, ధనియాలు ఒక 1/2 స్పూన్, 3 గ్లాసులు నీళ్ళు తీసుకోండి, 1:3 రేషియో తీసుకొని 1 గంట ముందు నానబెట్టుకునే విధంగా అన్ని సన్న కట్ చేసుకొని దీంట్లో వేసేసి కుక్కర్ ఈ విధంగా పెట్టేసి ఒక 4 విజిల్లు పెట్టుకోండి. బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా దాన్ని బాగా మెత్తగా మెదుపుకొని తిరగబోసుకుంటే అమృతమైన పప్పు రెడీ అవుతుందండి. ఈ విధంగా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇదిగో 4 విజిల్లు వచ్చింది కదండి. ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. ఇవాడ ఎంత మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు జస్ట్ మనం దీన్ని ఉప్పు వేసి ఎనుక్కొని చిన్న తిరగమాత పెట్టుకుందాం. ఇదిగోండి, నాకు చాలా మెత్తగా ఉండాలి మా ఇంట్లో కాబట్టి నేను ఈ విధంగా సట్టిలో వేసి ఎనుపుకుంటాను. మీరు ఈ విధంగా దీంట్లో కూడా ఎనుపుకోవచ్చు, కొద్దిగా సాల్ట్ వేసి. కావాల్సినంత ఉప్పు వేసుకొని ఎనుపుకుంటాం. మా ఇంట్లో కొద్దిగా పలసగానే తింటారు. మీకు గట్టిగా ఉండాలంటే ఇంకా వాటర్ వేసుకోవద్దండి, డైరెక్ట్గా తిరుగుమాత పెట్టుకునేసి. చూడండి, ఒక 2 స్పూన్ల ఆయిల్. ఇదిగోండి, ఆవాలు వేసుకోండి. దీని ప్లేస్లో నా దగ్గర వడియం ఉండదండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ. చూడండి, బాగా ఈ కలర్ రావాలండి. ఇది కూడా ఆవాలాగే చిట్టపట్ట సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఆగిపోయిన తర్వాత పప్పు పోసేస్తాను. ఈ కలర్ వస్తే చాలండి, మరీ నల్లగా అయిపోతే బాగుండదు. ఇదిగోండి, పెట్టండి వెంటనే. ఇంకొద్దిగా వాటర్ వేసి ఇలా చేసుకుంటున్నానండి నేను పలసగా. మీరు గట్టిగా తినే వాళ్ళైతే వాటర్ వేసుకోకుండా ఆ విధంగా డైరెక్ట్గా తిరుగుమాత పెట్టుకున్నాను. ఇది ఒక తెల్లు వచ్చినాక ఆపేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ఒక తెల్లు వచ్చినాక ఆఫ్ చేసేయండి. మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది పప్పు. ఇంకొక వంటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్ బాయ్.